తెల్లటి గుర్రం కాలి కింద ఒక్కసారిగా 3 రెట్లు నిజమైన మంటలు చెలరేగాయి, మరియు అది కంటికి కనిపించని వేగంతో శరీరం అంతటా వ్యాపించింది. కనురెప్పపాటులో భయంకరమైన ముఖంతో ఉన్న ఒకే కొమ్ముగల రాక్షసుడిగా మారిపోయింది. ప్రజలందరూ అక్కడికక్కడే నిలబడిపోయారు. కాని బేయర్కి ఏమాత్రం భయం అనిపించలేదు. వెంటనే శిక్షామంత్రం చదివాడు. కాంతివంతమైన మాయావలయం గాలిలో తేలియాడటం కనిపించింది. అసలు పిచ్చిగా ఉన్న ఆ ఒకే కొమ్ముగల జంతువు ఒక్క క్షణంలో అదిరిపోయింది. తర్వాత మాయావలయం నుండి ఒక శక్తివంతమైన, పదునైన శక్తి బయటకు వచ్చింది. నియంత్రణ తప్పిన రాక్షసుడిని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. కాని అది విజయం సాధించే సమయంలో ఆ ఒకే కొమ్ముగల జంతువు వీగర్ యొక్క చేయిని గట్టిగా కొరికింది. సహచరులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాని ఎంత ప్రయత్నించినా ఆ జంతువు నోరు తెరవలేదు. రాక్షసులు కేవలం ఆ క్షణంలో ఆ మహిళ ధైర్యంగా ఒక కత్తిని విసిరింది. చివరకు ఆ రాక్షసుడిని తరిమికొట్టింది. అందరూ అంతా అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఒక అద్భుతమైన కాంతి ఒక్కసారిగా మెరిసింది. ప్రజలందరి ముందు ఒక వర్ణరంజితమైన 5 రంగుల ఒకే కొమ్ముగల జంతువు కనిపించింది. ఈ కలలాంటి జీవి అందరి దృష్టిని ఆకర్షించింది. కాని అది అనుకోకుండా దాడి చేసి నేరుగా ఆ మహిళ శరీరం గుండా దూసుకుపోయింది. కియాన్ వెంటనే ఒక తుపాకీని పట్టుకుని పిచ్చిగా కాల్చాడు. కాని బుల్లెట్లు అతనికి ఏమీ చేయలేకపోయాయి. పైగా అతన్ని పూర్తిగా రెచ్చగొట్టాయి. ఆ ఒకే కొమ్ముగల జంతువు కొమ్ము నుండి 5 రంగుల పొగ వెలువడింది. క్షణాల్లో అందరినీ కమ్మేసింది. పొగ తగ్గిపోయాక రాక్షసుడు ఎక్కడికి పోయాడో తెలియదు. వారు బతికి ఉన్నందుకు సంతోషించినప్పటికీ ఈ పొగ వారి శరీరాన్ని ఎప్పుడో ఆక్రమించిందని వారికి తెలియదు. త్వరలో అది వారిని అంతులేని మానసిక అగాధంలోకి లాగివేస్తుంది.